నమస్కారం. గోదావరి ఛానల్కి స్వాగతం. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పెట్టేసి. ప్రతి వ్లాగ్లో ఇదే కంటిన్యూ చేస్తున్నాను. చాలా రోజులు అయిందని. బట్ నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ పెట్టలేకపోతున్నాను. సో మీరు అందరూ తమిళ చూసి లోపలికి వచ్చారు తెలుసు. మన వెనకాల డామినార్ ఉంది, దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చాలామంది డామినార్ రివ్యూ చేయమని అడిగారు. బట్ ఇప్పుడు నా డామినార్ రివ్యూ చేయడంలో అర్థం లేదు, ఎందుకంటే అసలు అది ఇప్పుడు సేల్లో లేదు కాబట్టి. ఇది 2020 డామినార్ అనమాట. అంటే ఇప్పుడు సేల్ అవుతున్న డామినార్ BS6 వెర్షన్, అంతే కదా బ్రో, BS6 వెర్షన్. సో లేటెస్ట్ మోడల్ ఇది మీరు కొనచ్చా లేదా, చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు స్పెసిఫికేషన్స్ సోదంతా చెప్పాలని అనుకోవట్లేదు, అంటే కొన్ని చెప్పాలనుకుంటున్నా స్పెసిఫికేషన్స్, అంతేగాని డీప్గా దాని గురించి కాదు. ప్రాక్టికల్గా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది కొనచ్చా లేదా, లేకపోతే ఈ బండి వేస్టా ఏంటి, పూర్తిగా దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. మైలేజ్ అంతా, లేకపోతే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, లేకపోతే దీని బదులు KTM బెటరా, అంటే కొన్ని కంపేర్ చేస్తాను. హెవీ అంటే డీప్గా కంపేర్ చేయలేను, ఎందుకంటే రెండు బైక్స్ నా దగ్గర పక్కన లేవు కాబట్టి. దీని రైవల్స్తో నేను కొంచెం కంపేర్ చేస్తాను, అంటే ఏది ఎవరికి సూటబుల్ అని చెప్పేసి. సో వీడియో చివరి వరకు చూడండి, వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక డామినార్ యూజర్ని, అండ్ ఓనర్ కూడా నా పక్కనే ఉన్నారు, పక్కన అంటే ఎదురుగా ఉన్నారు, అదిగోండి. సో ఆయన కూడా అడుగుదాం ఏంటనేసి, అంటే ఎలా ఉంటుంది ఈ బండి ఏంటి ఆయన్ని అడుగుదాం. అండ్ నేను కూడా ఒక డామినార్ యూజర్ని కాబట్టి నేను కూడా నేను అభిప్రాయం తెలియజేస్తాను మీకు, కొనచ్చా లేదా డామినార్ అనేది. సో డామినార్ కొనాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ మనం తీసుకుంటే 373.3cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇది. సో దీనికి ఇదేమో DOHC సెటప్, ఓల్డ్ ఏమో SOHC సెటప్ అనమాట. సో దాని గురించి నాకు పూర్తిగా తెలియదు, బట్ ప్రాక్టికల్గా మీ అందరికీ చెప్తానని చెప్పాను. అండ్ ఈ పాత ఓల్డ్ డామినార్కి దీనికి ఆటోమేటిక్గా మనకు కంపారిజన్ అయితే వస్తుంది, ఎందుకంటే నేను దాని యూజర్ని అండ్ మీకు కూడా తెలియాలి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లుక్ పరంగా కొంచెం స్లైట్లీ పెద్ద డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది, కానీ స్లైట్లీ మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే మెయిన్గా ఫ్రంట్ ఉండే ఫోక్స్ అనమాట. ఇదేమో అప్సైడ్ డౌన్ ఫోక్స్, అవి ఓల్డ్ ఫోక్స్ అనమాట. ఇది మనకి డ్యూక్కి ఎట్లా అయితే మనకి ఫోక్స్ అయితే ఉంటాయో ఆ మోడల్ అనమాట. ఇది అప్సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. ఇది లేటెస్ట్ డామినార్. లుక్ పరంగా అదే మెయిన్. అండ్ హెడ్ లైట్స్ రిమైన్ సేమ్, అండ్ హెడ్ లైట్ కొంచెం ఎక్కువ పవర్ ఇస్తుంది, అది కొంచెం ఎక్కువ వెలిగిస్తుంది. అండ్ వెనకాల LED కూడా కొంచెం మార్చారు. బట్ మీకు దూరం నుంచి వస్తే రెండు ఐడెంటికల్గానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. ఇది డామినార్ 400 నేను చెప్పేది, 250 కాదు. 250 కూడా ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళు, బట్ నేను రివ్యూ చేయలేదు, నేను చేసిన తప్పే అది. తప్పకుండా అది కూడా రివ్యూ చేస్తాను. సో బండి అయితే మనం మాట్లాడుకుంటే దీని గురించి ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి సూటబుల్ ఈ బండి. సో మన ఓనర్ని అడుగుదాం, అసలు ఇది ఎందుకు కొన్నారని అడుగుదాం. సో దాన్ని బట్టి నేను కూడా చెప్తాను ఎవరికి సూటబుల్ ఏంటని. అసలు ఈ బండి ఎందుకు చూస్ చేసుకున్నారు, కొంచెం దగ్గర రండి, అంత వేయడానికి లేదు. ఈ బండి ఎందుకు చూస్ చేసుకున్నారు, వేరే ఇంకా మీకు రైవల్స్ ఏమనిపించి, అంటే మీరు ఇంకా ఏం కన్సిడర్ చేశారు ఏంటి? సో యాక్చువల్లీ నేను తీసుకునే ముందు చాలా రీసెర్చ్ చేశాను బ్రో. తీసుకునే ముందు KTM RC390 ఒకటి, అడ్వెంచర్ 390 ఒకటి, హిమాలయన్ ఒకటి, అండ్ ఇది, అండ్ ఫైనలీ 600i ఒకటి నా ఇందులో ఉన్నాయి. కానీ 400ccలోకి వెళ్దామని తర్వాత, అంటే చాలామంది రైడర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి 400ccలోకి వెళ్దాం అనుకున్నాను. తర్వాత అప్గ్రేడ్ అవుదాము, అంటే నాకు ఇనీషియల్గా బైకింగ్ కాబట్టి స్టార్ట్ చేద్దాం దీంతో, దాని తర్వాత అప్గ్రేడ్ అవుదాం అని చెప్పి ఈ బండి తీసుకున్నారు. మెయిన్లీ టూరింగ్ పర్పస్ కోసం కొనుక్కునే బండి. మీరు హిమాలయన్ ఎందుకు కన్సిడర్ చేయలేదు, అడ్వెంచర్ 390 ఎందుకు కన్సిడర్ చేయలేదు? అడ్వెంచర్ 390 ఈజ్ మోర్ పవర్ఫుల్ అన్న, నాకు సెట్ కాదు బండి. అంటే నా లాంటి ఇనీషియల్ రైడర్స్కి ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ అనిపించింది. అండ్ ఇది హిమాలయన్ నేను ఎందుకు వద్దనుకున్నాను అంటే, యాక్చువల్లీ నేను బుక్ చేసింది హిమాలయనే. సో 4 months వెయిట్ చేశాను నేను హిమాలయన్ కోసం. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ 2 months అడిగారు. సో నేను ఇంకా నాకు వద్దనిపించుకుని నేను డామినార్, సెకండ్ ఆప్షన్ ఇస్ డామినార్. సో డామినార్ తీసుకున్నాను. మీరు ఆల్రెడీ హిమాలయన్ నడిపే ఉంటారు, వేరే వాళ్ళు యూస్ చేసి ఉంటారు, వాళ్ళు యూస్ చేశారు, తర్వాత మీ డామినార్ మీరు కొనుక్కున్నారు. మీకు ఏమైనా తప్పు చేసి అనిపించిందా, హిమాలయన్ ఎందుకు కొనలేదు అని అనిపించిందా? సో ఇది కొన్న 15 daysకే నేను భువనేశ్వర్ రైడ్కి వెళ్ళాను భయ్య. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 650. సో నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. తప్పు చేశానన్న లేదు, చాలా కంఫర్ట్ ఫీల్ ఉంది. సో నేను కార్లో వెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు. ఏ బండి స్పెషాలిటీ దానికి ఉంటుంది, నేను దేన్ని కంచపరచట్లేదు, దేన్ని ఎక్కువ చేయట్లేదు. హిమాలయన్ ఈజ్ మోర్ ఆఫ్ రోడ్ అనమాట. అది ఆఫ్ రోడ్లో ఎక్కువ బాగుంటుంది, రోడ్ మీద కూడా బాగానే ఉంటుంది. బట్ డామినార్ పవర్తో కంపేర్ చేసుకుంటే హిమాలయన్ పవర్ చాలా తక్కువ. ఇది 120లో కూడా మీరు హ్యాపీగా క్రూజ్ చేసుకోవచ్చు. బట్ హిమాలయన్ అనేది మీకు ఆఫ్టర్ 110 చాలా స్ట్రగుల్ అవుతుంది ఇంజిన్ అనేది. అండ్ కొత్త ఇంజిన్ కూడా స్ట్రగుల్ అవుతుంది, అంటే స్మూత్నెస్ ఉన్నా కానీ ఇంజిన్ అయితే మీకు స్ట్రగుల్ మీకు అర్థమైపోద్ది. బట్ డామినార్ అండ్ 120 కూడా మీరు హ్యాపీగా మీరు క్రూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్రూజ్ స్పీడ్ అంత చేస్తుంటారు ఏంటి? బేసిక్గా మీ సజెషన్ తీసుకుని నేను స్టార్ట్ చేశాను కదా, 110 ఐ ట్రైడ్, 120 కూడా పుష్ చేశాను, చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంది. 120 ఇది కొంచెం ఇంకొంచెం బాగుంటుంది, అది BS4 కాబట్టి దానికన్నా ఇది కొంచెం బాగుంటుంది 120కి. బట్ నేనైతే 110 నుంచి సజెస్ట్ చేయను. సిట్టింగ్ పొజిషన్ కూడా చాలామంది అనుకుంటారు హిమాలయన్ హైట్లో ఉంటుంది కాబట్టి అది మోర్ ఆఫ్ అడ్వెంచర్ కాబట్టి అది చాలా కంఫర్ట్ ఉంటుంది, ఇది పెద్ద కంఫర్ట్ ఉండదేమో అనుకుంటారు. బట్ రియాలిటీకి వస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సిట్టింగ్ పొజిషన్.
నేను నడుపుతా అంటే నా దాని మీద కొంచెం హైట్ ఎక్కువ, ఇది హ్యాండిల్ బార్స్ విత్ హ్యాండిల్ బార్ రైజెస్ అనమాట నా బండి, అంత హైట్ ఉంటుంది ఇది. ఎలా ఉంటుంది బ్రో సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది? సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది భయ్య. సీట్ కూడా చాలా మెత్తగా ఉంది, అంత హార్డ్ సీట్ కాదు, నాకు బట్టకి ఎక్కడ రాలేదు. రాదు 650-700 కిలోమీటర్స్ మీరు హ్యాపీ క్రూజ్ చేసుకోవచ్చు. రాదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిట్టింగ్ మీకు మీ వెనకాల బ్యాక్ కూడా స్ట్రైట్ ఉంటుంది, బ్యాక్ కూడా స్ట్రైట్ అప్రైట్ పొజిషన్ ఉంటుంది. అండ్ మనం ఇంకొంచెం నెక్స్ట్ మాట్లాడుకునేది ఏంటంటే పర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకుందాం. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో మీకు? అడ్వకేట్ అంటే సరిపోతుందా లేకపోతే ఏంటి అని ల్యాగ్ అనిపిస్తుందా ఏంటి? సో నేను బండి డెలివరీ తీసుకున్న వెంటనే నేను అనుకున్నాను ఈ బండి అంటే నేను షోరూమ్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తక్కువ పర్ఫార్మెన్స్ ఏమో అనుకున్నాను, కానీ ఎప్పుడైతే నేను హైవే మీదకి వెళ్ళానో ఇట్ వాస్ మోర్ పవర్ఫుల్. అండ్ ఈ బండి కొనుక్కునే వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ బైక్ ఉంటుంది, బట్ నాట్ 390 అడ్వెంచర్ అండ్ 390 బండితో కంపేర్ చేయకూడదు. అది ఇంకా రా పవర్ ఉంటుంది. 390 అనేది అది ఎలా అంటే ఇంకా రా ఇంటెన్స్ బైక్. ఇది అలా కాదు, మీకు మెయింటెనెన్స్, మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ మూడు బ్యాలెన్స్డ్ ఉంటాయి. అండ్ ఇంకా 390 అడ్వెంచర్తో కంపేర్ చేయట్లా, నార్మల్ 390 కన్నా ఇంకొంచెం మంచి పొజిషన్ ఉంటుంది. అడ్వెంచర్ 390తో కంపేర్ చేస్తే దీనికి నిజం చెప్పాలంటే దీనికన్నా ఆల్మోస్ట్ అది 70,000-80,000 ఎక్కువ. దాంతో దీన్ని కంపేర్ చేయకూడదు. పెద్ద మీకు పర్ఫార్మెన్స్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ సిట్టింగ్ పొజిషన్లో అడ్వెంచర్ 390 అనేది మోర్ కంఫర్టబుల్, ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీనికన్నా. బట్ కంపారిజన్ అసలు అనవసరం, ఎందుకంటే దీనికి దానికి ఒక 20,000-30,000 తేడా ఉంటే వేరే సంగతి. 80,000-90,000 తేడా ఉంటుంది నాకు తెలిసి. ఉంది కదా ఎంత బ్రో ఆండ్రాయిడ్ మీరు కొన్నప్పుడు ఎంత? నేను 2.47 తీసుకున్నాను. 2.6 కూడా అయిందని అంటున్నారు. నేను తీసుకున్న తర్వాత రోజు పెరిగింది. అదృష్టవంతులు. 2.6 దాకా అవుతుంది ఇది. అది నాకు తెలిసి 3.5 ఎంత అవుతున్నట్టు. 3.6 చెప్పాడు నాకు అడ్వాన్స్. 390 అది అడ్వాన్స్ 390 వచ్చేసి 3.2 అలా ఉంటుంది. బట్ డామినర్ అలా అంటే ఎలా చెప్పాలంటే చీప్ అండ్ బెస్ట్ అంటే చీప్ అంటే నా ఉద్దేశం బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ దీంట్లో నెగిటివ్స్ కూడా నేను చెప్తాను తర్వాత మనం ముందుకు వెళ్దాం. బ్రేకింగ్ ఎలా ఉంది బ్రో? బండి బ్రేకింగ్ ఎలా ఉంది? మోర్ ఎఫిషియంట్, చాలా బాగుంది బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది, బట్ నాట్ లైక్ 390. అంటే కొంచెం మహా అయితే ఒక 15-20% డిఫరెన్స్ ఉంటుంది, కానీ అది ఇంకా బెటర్. బట్ బ్రేకింగ్ కూడా మనకి సరిపోద్ది. హైవే క్రూజింగ్ చాలు కదా, హ్యాపీగా మీరు 120లోనే కాన్ఫిడెంట్గా బ్రేక్ వేసుకో. మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీకు బండి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వాడకం బట్టి మీ బండి మెయింటెనెన్స్ మైలేజ్ అనేది ఇస్తుంది. మీరు ఈ బండి మైలేజ్ కావాలనుకుంటే మనకి మీరు 180-70 మెయింటైన్ చేస్తే 32-33 కూడా వస్తుంది. మనం ఆ స్పీడ్ వెళ్ళాం ఫస్ట్ థింగ్. ఒకవేళ మీకు 120-110 మెయింటైన్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 27-30 మధ్యలో అయితే కంపల్సరీ మీకు ఉంటుంది. అండ్ ఇది బండి మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ రెండు కలిపి మాడుకుందాం. కేటీఎంకి బజాజ్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్. ఏ బ్రో? ఇది తక్కువ ఉంటాయి కాస్ట్, చాలా హెవీ అంటే 30-40%, 40 కూడా ఉండదు, 30-25% తక్కువ ఉంటాయి పార్ట్స్ కాస్ట్. మెయింటెనెన్స్ ఏమో 90% వరస్ట్గా ఉంటుంది. చాలా చండాలమైన సర్వీస్ అనమాట. మీరు బజాజ్ తీసుకుంటే, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ షోరూమ్ అయినా తీసుకోండి బ్రో. ఏంటి ప్రాబ్లం ఏంటి? తీసుకుని డెలివరీ అండ్ సెకండ్ రోజు దగ్గర బ్రో మాట వినపడదా? సారీ, డెలివరీ అండ్ సెకండ్ రోజు నుంచి హ్యాండిల్ బార్ ఒక రైట్ సైడ్ నేను నడిపాను, నేను బైక్ డ్రైవ్ చేశాను. రైట్ సైడ్ కొంచెం ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్కి ఏమో అలా లాగేస్తుంది. సో బండి హ్యాండిల్ బార్ తేడా ఉంది. ఇప్పటికి మార్చమని 2 సార్లు అడిగాను, 3 సార్లు అడిగాను. విజయనగరం షోరూంలో ఒకసారి అడిగాను వచ్చేటప్పుడు, అండ్ మన భీమవరం షోరూంలో 2 సార్లు అడిగాను. ఫస్ట్ సర్వీస్లో అడిగాను, దాని తర్వాత కూడా వెళ్ళి అడిగాను. ఆయన ఏమన్నాడంటే మనం నెక్స్ట్ సర్వీసెస్లో చూద్దామండి, ఇప్పుడైతే దాన్ని ఏం చేయలేం బేసిక్గా అన్నట్టు మాట్లాడాడు. సో అసలు అంటే ఎలాగ మేము డబ్బులు కట్టుకుని చేయించుకోవాలి హ్యాండిల్ బార్. మేము డబ్బులు కట్టినా కానీ చేయలేని బ్యాడ్ సర్వీస్ అనమాట, చాలా వర్స్ట్ సర్వీస్. పార్ట్లు తెప్పించరు, మెయింటైన్ చేయరు. అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. బజాజ్లో మనం బండి కొనాలంటే ఆలోచించాల్సింది ఒక్క సర్వీస్ దగ్గరే. మిగతా కేటీఎం అంటే ఎంత కొంత మెయింటైన్ చేస్తారు. నిజం చెప్పాలంటే కేటీఎం ఫార్ బెటర్ దెన్ బజాజ్. నాకు తెలుసు, ఎందుకంటే మా తెలిసిన ఫ్రెండ్స్ అడ్వెంచర్లు ఉన్నాయి, 390లు ఉన్నాయి, 200లు ఉన్నాయి, 125లు ఉన్నాయి. వాళ్ళకి చాలా మంచిగా పార్ట్లు దొరుకుతాయి. నేను ఎంత ఎగ్జాంపుల్ అంటే చిన్న కూలెంట్కి ఇంజిన్ ఆయిల్కి మధ్య ఆయిల్ సీల్ దొరక్క గత 2 నెలల నుంచి నేను పిచ్చుకోకలా తిరుగుతున్నాడు. హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఎక్కడ దొరకలేదు నాకు, హైదరాబాద్లో కూడా దొరకలేదు. సో మనకి ఇక్కడ దొరకకపోతే వేరే సంగతి, మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా దొరకకపోతే చాలా దారుణమైన సర్వీసే కదా. సో అది సర్వీస్ అనేది చెత్త సర్వీస్ కాస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. నా దానికి దీనికి ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది నాకు తెలిసి. మీకు సర్వీస్ కాస్ట్ ఎలా ఛార్జ్ చేస్తారంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఏదైనా కానీ జనరల్ సర్వీస్ కాస్ట్ 1000 రూపాయలు వాళ్ళకి ఖర్చు. 1000 రూపీస్ కదా ఎంత ఇప్పుడు పెంచారా? లేదు అంటే నాకు ఫస్ట్ సర్వీస్ మొత్తం 2,800 అయింది.
నేను అంటే కూలెంట్ అది మీరు సజెస్ట్ చేస్తే మోటోలది వేయించాను. సో దానికి తప్ప దేనికి ఛార్జ్ చేయలేదు వాళ్ళు. సో 2800 సర్వీస్ కాస్ట్ అయింది ఫస్ట్ సర్వీస్. ఓకే, సర్వీస్ కాస్ట్ అంటే మెయిన్ ఇక్కడ అంటే సర్వీస్ చేసినందుకు 1000 రూపాయలు తీసుకుంటారు. ఫ్రీ సర్వీస్ అయితే ఉండదు కదా బ్రో? లేదు, ఫ్రీ సర్వీస్ అయితే ఫ్రీయే. నార్మల్ మూడు ఫ్రీ సర్వీసులు ఉంటాయి. ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసు. అండ్ ఫస్ట్ సర్వీస్కి ఫ్రీయే, సెకండ్ సర్వీస్ థర్డ్ ఫ్రీయే. నెక్స్ట్ మన పెయిడ్ సర్వీస్ వచ్చేసరికి ఒక సర్వీస్కి 1000 రూపాయలు ఛార్జ్. ఇంజిన్ ఆయిల్ మనమే తెచ్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్ నేను సలహా ఇచ్చేది ఏంటంటే దయచేసి మీరు మోడల్ దయచేసి బజాజ్ ఇంజిన్ ఆయిల్ మాత్రం వాడద్దు. ఇది నా సలహా. బజాజ్ అంటే బజాజ్ ఇంజిన్ ఆయిల్ అని కాదు, వాళ్ళు ఏదో వేస్తారు ఒక్కోసారి. నేను ఫస్ట్లో బండి కొన్నప్పుడు టోటల్ వాడేవాళ్ళు ఇప్పుడు. అది కొంచెం బెటర్. ఇప్పుడు హెచ్పి లూబ్రికెంట్స్ అవును, చాలా బాగుంది, చాలా తేడా ఉంటుంది మీకు మోటిల్కి దీనికి. మోటిల్ని ప్రమోట్ చేయట్లేదు, మీరు క్యాస్ట్రల్ పవర్ రేసింగ్ వాడండి. ఫుల్లీ సింథటిక్ 10W50 క్యాస్ట్రల్ పవర్ రేసింగ్ వాడండి, లేకపోతే లిక్విడ్ మోలీ 10W60 కొనుక్కోండి, అది కూడా చాలా బాగుంటుంది. బట్ నాకైతే నేను క్యాస్ట్రల్ వాడలేదు, లిక్విడ్ మోలీ మా ఫ్రెండ్స్ వాడారు. నేను ఓన్లీ మోటిల్ వాడాను, బజాజ్ వాడాను. మధ్యలో మళ్ళీ కర్మకాలం సరే బజాజ్కి షిఫ్ట్ అయ్యాను, అదే హెచ్పి లూబ్రికెంట్స్కి. చండాలంగా ఉంటుంది, మీరు రిక్వెస్ట్ చేసుకోండి. మన వారంటీ ఉండదని అది అని అంటారు. అండ్ చాలామంది ఈ పర్పస్ చెప్తాను, ఎవరిది కొనుక్కోవాలి ఎవరిది కొనుక్కోకూడదని నా అభిప్రాయం చెప్తాను. సిటీలో వాడే వాళ్ళకి ఇది శుద్ధ వేస్ట్. ఇప్పుడు వేస్ట్ అయింది లేదండి, 250 కూడా వేస్టే. నేను 250 కూడా వాడాను, 250 అదే మా ఫ్రెండ్స్ యూజ్ చేసాం. సిటీలో నరకం బ్రో. అంతే, సిటీలో డైలీ మీరు ఐటీ ఎంప్లాయ్ కదా బ్రో, ఐటీ ఎంప్లాయ్. ఇప్పుడు మా ఊర్లో ఉంటున్నారు అనుకోండి, సంతూర్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు ఆఫీస్కి యూజ్ చేశారా ఏమన్నా హైదరాబాద్? లేదా లాక్డౌన్లో కొన్నారు? లాక్డౌన్లో తీసుకున్నాను. అది మామూలుగా మీరు సిటీలో ఇక్కడ గుడెన్లో యూజ్ చేస్తున్నారు కదా, ఇది అసలు పని చేస్తుందా టౌన్కి? లేదన్న, లోకల్లో మనం తిప్పేటప్పుడు మైలేజ్ పడిపోద్ది బేసిక్గా. మైలేజ్ వదిలేండి, ఇంకా అయిపోద్ది బండి. పవర్ హీట్ మైలేజ్ పక్కన పెడితే ముందు మన చెయ్యి క్లచ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది భయంకరమైన భయం వస్తుంది. అవును, వేస్ట్ అసలు, ఇది శుద్ధ వేస్ట్. ఎవరైతే ప్యూర్లీ మేము రైడ్ చేస్తాం అంటే లోకల్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయకూడదని కాదు, పనికిరాదు అది. ప్యూర్లీ మేము రైడ్ చేస్తాం అనుకునే వాళ్ళకి బెస్ట్ బైక్ ఇది. హిమాలయన్ కన్నా చాలా పవర్ఫుల్. అండ్ BMW 310 GS కూడా నేను డ్రైవ్ చేశాను. ఎవరైతే మన శ్రీకాంత్ బ్రో, రైడ్ ఇండియా శ్రీకాంత్ ఎవరైతే మన ఇప్పుడు లదాఖ్ వెళ్ళారో మన హరియాలతో, వాళ్ళు కూడా నేను చెప్పింది ఏంటంటే ఆయన బ్రో కూడా నా బండి డ్రైవ్ చేశాను, నేను తన కొత్త BMW డ్రైవ్ చేశాను. చాలా తేడా ఉంది బ్రో పర్ఫార్మెన్స్లో. డామినర్ చాలా బాగుంది, నాది ఓల్డ్, ఇంకా ఇది ఇంకో కొత్తది. ఇంకా దీని బీటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సౌండ్ కూడా దీని డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ బాగుంటుంది, ఇంకా మంచి సౌండ్ వస్తుంది. మీరు హెడ్ టర్నర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎలా నోటీస్ చేస్తారు కదా బ్రో, మిమ్మల్ని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు. ఇంకా వచ్చి 3 years అయిపోతుంది, అంటే ఈ మోడల్ వచ్చి 1 year అయినా, నా డామినర్ 3 years అవుతుంది. అండ్ హెడ్ టర్నర్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సస్పెన్షన్ బ్రో ఎలా అనిపించింది? సస్పెన్షన్ బ్యాక్ది నేను అనుకున్నాను భయ, హిమాలయన్ చూస్ చేసుకున్న తర్వాత దాని అంత ఉండకపోవచ్చు అనుకున్నాను, కానీ చాలా బాగా రెసిస్ట్ చేస్తుంది పాటోల్స్లో కూడా. నేను మొన్న అంటే ఆల్మోస్ట్ అదంతా ఘాట్ సెక్షన్ సో చాలా బాగా పనికొచ్చింది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, మనకు బ్యాక్ పెయిన్ లాంటిది ఏం లేదు. సస్పెన్షన్ కూడా బాగుంది, ఫ్రంట్ కూడా బాగుంటుంది. ఇది ESD కాబట్టి ఇంకా బాగుంది. మీకు ఈ బండిలో అసలు నచ్చలేదు ఏంటి బ్రో? అంటే చెప్పండి ఓనర్గా, అంటే ఫ్రాంక్గా చెప్పండి, నచ్చింది కూడా చెప్తారు కానీ నచ్చలేదు ఏంటి మెయిన్గా? మీరు నాకు ఈ బండిలో ఇది నచ్చలేదు అన్న పాయింట్ ఏంటి? సో బ్రేకింగ్ సిస్టమ్ కొంచెం ఇంకా ఎఫెక్షన్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది అన్న. అండ్ ఇంకొకటి వచ్చి నేను ఇంజిన్ ఆయిల్ వాళ్ళు మన చైన్ లూబ్రికెంట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే 500 kilometers ఒకసారి చేంజ్ చేస్తే చాలన్నారు. కానీ అది రాదు, నాకు తెలుసు. 500 కాదు, 250 కూడా రాదు. 250-300 ఒకసారి పక్కా చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఇది ఏంటి అంటే కనుక లైటింగ్ సిస్టమ్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసినంత హైప్ అయితే లేదు దీంట్లో. సో చాలా బాగుంది, మామూలుగా యావరేజ్ బండ్ల కన్నా చాలా మంచి లైటింగ్ సిస్టమ్. కానీ నైట్ డ్రైవ్స్కి ఆక్సిలరీ లేకుండా వెళ్ళలేము మనం, ఉండాలి కంపల్సరీ. అట్లీస్ట్ నాలాంటి సైట్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం. అండ్ మీటర్ కూడా బాగుంటుంది. మీటర్ కూడా మీరు చూస్తే మీకు మనకి ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ డుకాటి డియావెల్. అవును, డుకాటి డియావెల్ నుంచి ఇన్స్పైర్ అయింది. డుకాటి డియావెల్ నుంచి ఇన్స్పైర్ అయింది. సో యావరేజ్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి బ్రో? అంటే నేను ఎప్పుడు చూసుకోలేదు కాబట్టి. రేంజ్ ఉంటుంది దీంట్లో? రేంజ్ లేదు, యావరేజ్ డైనమిక్ ఉంది. నేను గోప్రో ఆన్ చేసి 3 నెలలు అయింది. నిజంగా బండి నడుపుతుంటే గోప్రో పెట్టుకుని చాలా రోజులు అయింది, ఆ ఫీల్ తెలిసిందనమాట. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు
నడిపాను, మళ్ళీ ఇప్పుడు నడుపుతున్నాను. సో నా డామినార్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే రిఫైన్మెంట్లో కానీ లేకపోతే ముఖ్యంగా సౌండ్ బీటింగ్ విషయంలో కానీ, మరి మీకు వినపడుతుందో లేదో బీటింగ్ నాకు తెలియదు, బట్ రిఫైన్మెంట్లో పొజిషన్లో కూడా కొంచెం తేడా ఉంది. పొజిషన్లో రిఫైన్మెంట్లో చాలా డిఫరెన్స్ ఉంది దీనికి నా బండికి. మీకు ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను, బట్ బండి నడుపుతుంటే ఫీల్ చెప్తున్నాను. డామినార్కి దీనికి ఇది డామినారే. సో నా ఓల్డ్ డామినార్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడంటే సిట్టింగ్ పొజిషన్లో చాలా తేడా ఉంటుంది అనమాట. సో సిట్టింగ్ పొజిషన్ ఇది కొంచెం అప్పర్గా ఉంటుంది, అండ్ ఫ్రంట్ వీల్ కొంచెం హెవీ ఉంటుంది అనమాట. ఫ్రంట్ మనకి ఏదైతే హ్యాండిల్ ఉంటుందో ఇది నా డామినార్ అంత ఫ్రీగా మూవ్ అవ్వదు. బట్ సిట్టింగ్ పొజిషన్ అయితే నా దాని మీద ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి చూసుకుంటే. నార్మల్ డామినార్కి హ్యాండిల్ బార్స్ రైజర్స్ ఉంటే ఎలా ఉంటుందో ఈ కొత్త 2020 డామినార్ అయితే మనకి ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంజిన్ పవర్ కూడా చాలా ఎక్కువ, అంటే 5 HP ఎక్కువ, బట్ కొంచెం ఆ 5 HP కూడా మీరు ఫీల్ అవ్వగలరు అనమాట. అంటే నా డామినార్కి దీనికి మీరు ఆ 5 HPకి డిఫరెన్స్ ఫీల్ అవ్వగలరు, బట్ అంత హెవీ కాదు. అండ్ నేను ఎక్కువ నాకు డామినార్ ఉండడం వల్ల 17 డామినార్ ఉండడం వల్ల ఎక్కువ కంపేర్ చేస్తున్నాను. బట్ నార్మల్గా అయితే ఇంజిన్ అయితే చాలా అంటే కొంచెం మీకు వైబ్రేషన్ అయితే ఉంది, కంపల్సరీ వైబ్రేషన్ అయితే ఏం పోలేదు, ఎందుకంటే సింగిల్ సిలిండర్ కాబట్టి వైబ్రేషన్ అయితే కంపల్సరీగా ఉంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఇది. నా దాని మీద కంపేర్ చేసుకుంటే సస్పెన్షన్ చాలా ఎక్సలెంట్ అని చెప్పాలి. బ్యాక్ సస్పెన్షన్ ఎలా ఉన్నా ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. ఓల్డ్ డామినార్ కంపేర్ చేసుకుంటే ఇది బాగుంటుంది. అంటే యాక్చువల్లీ ఏం జరిగేదంటే డ్యూక్కి మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చేవాళ్ళు, బట్ ఈ తర్వాత ఈ అప్డేటెడ్ డామినార్కి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇవ్వడం వల్ల సస్పెన్షన్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, నేను బంప్స్లోంచి వెళ్తున్నాను, అయినా కానీ బండి అయితే సస్పెన్షన్ చాలా బాగుంటుంది. బ్యాక్ కూడా కొంచెం దీని మీద బ్యాక్ సస్పెన్షన్ కూడా వర్క్ చేశారు, బట్ మీకు బ్యాక్ అంత డిఫరెన్స్ తెలియదు, కానీ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఈ బండిలో. నేను బండి అంతగా రేవ్ చేయట్లేదు, ఎంత తిరగల బండి ఇది 3491 3.5K తిరిగింది అంతే బండి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ బండి హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. మీ అదృష్టం బాగుండి మంచి సర్వీస్ సెంటర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను డామినార్ గ్రూప్స్లో కూడా ఉన్నాను, ఫేస్బుక్ అండ్ రిమైనింగ్ గ్రూప్స్లో కూడా ఉన్నాను, వాళ్ళు కూడా దాంట్లో గోల పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ బట్ ఈ బండి అయితే చాలా బాగుంటుంది మీకు మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా డ్యూక్ కన్నా ఫార్ బెటర్. బట్ డెఫినెట్లీ డ్యూక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్రేకింగ్ కూడా బాగుంటుంది. కంఫర్ట్ అయితే ఇంకో డ్యూక్ మీద బాగుంటుంది అనిపిస్తుంది. కంఫర్ట్ అడ్వాన్సర్ కాదు, ఇంకా కంపారిజన్ నార్మల్ డ్యూక్. మామూలు డ్యూక్ 390 మీద దీని కంఫర్ట్ చాలా ఎక్కువ. ఇది ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే లాంగ్ రైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ సూటబుల్ అనమాట. హిమాలయన్ కన్నా రా పవర్ ఉంటుంది, బట్ లుక్ పరంగా మీకు హిమాలయన్ ఇస్తే తీసుకోండి. అండ్ డ్యూక్ కూడా మీకు ఎవరైతే ఎలా ఇష్టపడతారంటే బాగా అగ్రెసివ్గా ఉంటే మనకి అగ్రెసివ్ కావాలనుకుంటారో ఇది ఎలా అంటే బ్యాలెన్స్డ్ అనమాట. మీకు లీనియర్గా పవర్ ఇస్తుంది. హైవేలో మీకు ఇది చాలు అనిపిస్తుంది, ఇది చాలు మనకి మాత్రం చాలరా బాబు అనిపిస్తుంది ఇది. అండ్ అంటే దానికి మీకు జస్ట్ మీకు యాక్సలరేషన్ టెస్ట్లో తేడా ఉంటుంది తప్ప జనరల్ క్రూజింగ్లో మీరు ఏమీ తేడా అయితే నోటీస్ చేయలేరు. సో బండి అయితే మీకు ఇది 10కి ఒక 7 పాయింట్లు వేయచ్చు. దాంట్లో ఒక పాయింట్ ఏమో ఓవర్ హీట్ కూడా పెద్ద అంటే హీట్ అవుతుంది, బట్ అంత కాదులేదు సిటీస్లో 390 మరీ దారుణం. దీంట్లో 3 పాయింట్లు తీసేసేది ఎక్కడంటే ఫస్ట్ పాయింట్ అయితే సర్వీస్ సెంటర్లో తీసేస్తాను సర్వీస్లో, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రేకింగ్లో పెద్ద లేదంటున్నారు, అండ్ థర్డ్ పాయింట్ అన్ని కాంబినేషన్కి ఒకటి తీసేయచ్చు. మిర్రర్స్ కూడా చాలా బాగుంటుంది, మంచి వ్యూ ఉంటుంది మిర్రర్స్ నుంచి. ఈ మూడిట్ల వల్ల మనం దీనికి ఈ 3 పాయింట్లు అనేది తీసేయచ్చు. ఎవరైతే లాంగ్ టూర్స్కి వెళ్తున్నారో వాళ్ళు ఈ బండి కొనుక్కోండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు కింద మీకు డిస్ప్లే చేస్తాను చూడండి, గోదావరి.అబ్బాయి అని చెప్పేసి. మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా నాకు కాల్ మీకు రిప్లై ఇస్తాను. జావేజ్ బ్రో నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకప్పుడు ఇద్దరు ఎవరు తెలియకపోయినా ఈ బైకే మమ్మల్ని కలిపింది, చాలామందిని కలిపింది, బ్రోని కూడా కలిపింది. డెఫినెట్లీ రైడ్ వేద్దాం అనుకుంటున్నాం మేము ఇద్దరం. త్వరలో నా బండి రేపుతో రిపేర్ అయిపోద్ది, రేపు ఏలూరు వెళ్తున్నాను. మాక్సిమం రేపంటే రేపే ఈ వ్లాగ్ నాకు తెలిసి రేపు వదులుతాను, ఏలూరు వెళ్తాను కాబట్టి రేపంటే రేపే. సో ఏలూరు వెళ్ళి రిపేర్ చేయించుకొచ్చేస్తాను డామినార్. ఒక చిన్న రైడ్ అయితే వేద్దాం, 4 days 3 days బ్రో ఓకే కదా మీకు? 4 days 3 days బ్రోకి ఒక సాటర్డే కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుని వెళ్దాం. ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. నాకు బాగా బోరు కోపం అన్నీ కొడుతున్నాయని నాకు తెలుసు. సో అది ఛార్జింగ్ కూడా 3% వచ్చింది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలని కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.